హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా ఛానల్ క్లిక్ చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి టైం, సమయం. అసలు ఈ సమయం అంటే ఏంటి, దీన్ని మనం ఎలా వాడుతున్నాం, దేనికి వాడుతున్నాం అనేది ఈరోజు నేను మీకు క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. మానవులు వారి మెదడుకి పనిపెట్టి జ్ఞానాన్ని సంపాదిస్తున్న రోజులవి. ఆ సమయంలో ఈ భూమి మీద కానీ మన ఆలోచనలో కానీ సమయం అంటూ ఉండేది కాదు. సూర్యుడు ఉదయించిన సమయం నుండి అస్తమిస్తున్నంత వరకు పగలు అని, చంద్రుడు ఉదయించిన సమయం నుండి అస్తమించే సమయం వరకు రాత్రి అని పిలిచేవారు. ఆ సమయాలకు తగ్గట్టుగా పగటిపూట పనులు పూర్తి చేసి రాత్రి వేళ కుటుంబంతో సమయాన్ని గడిపి నిద్రలోకి జారేవారు. కాలాలు గడుస్తున్నాయి. సూర్యుడు నడిమినెత్తి మీద ఉండేసరికి ఆ వేడిని ఉష్ణోగ్రతని గమనించిన వ్యక్తులు దగ్గరలో ఉన్న ఒక చెట్టు కిందకు వెళ్ళి ఆ వేడి తగ్గే వరకు ఆహారం తీసుకుని విశ్రాంతి తీసుకున్నారు. అలా మనకి మధ్యాహ్నం వచ్చింది. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు సూర్యుడు వెలుతురికి పడుతున్న నీడని చూసి ఒక కర్రని భూమిలో పాతి దాని నీడ ఆధారంగా సమయాన్ని రూపొందించారు. దీనికి నిదర్శనంగా కట్టినదే ఒడిశాలోని పూరి డిస్టిక్ సంబంధించిన సూర్య దేవాలయం, కోనార్క్ సన్ టెంపుల్. దీన్ని 13వ శతాబ్దంలో నరసింహదేవ అనే రాజు కట్టించారు. ఇదే విధంగా చంద్రుని చూసి క్యాలెండర్ని కనిపెట్టారు. చంద్రుడు మన భూమిని చుట్టి తిరిగి రావడానికి పట్టే సమయం 27.3 రోజులు కాగా, అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలు గ్రహాల ప్రభావాన్ని బట్టి 29.5 రోజులుగా పడుతుంది. ఈ 30 రోజులను మన పూర్వీకులు 2 భాగాలుగా విభజించారు. ఒకటి శుక్లపక్షమని, 2 కృష్ణపక్షమని పేర్లు నిర్ధారించారు. శుక్ల అనగా తెలుపు లేదా కాంతివంతం అని అర్థం. కృష్ణ అనగా నలుపు లేదా చీకటి అని అర్థం. శుక్లపక్షంలో చంద్రుడు అమావాస్య నుండి పౌర్ణమిలోకి వస్తే, కృష్ణపక్షంలో చంద్రుడు పౌర్ణమి నుండి అమావాస్యలోకి వెళ్తారు. ఈ ఒక్కొక్క పక్షం 15 రోజులుగా ఉంటుంది. ఈ 15 రోజులకు ఒక్కొక్క పేరుని నిర్ధారించారు. పాడ్యమి, విధియ, తిథియ, చవతి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్థి, పౌర్ణమి లేదా అమావాస్య. ప్రతి 30 రోజులని మాసం అంటాం. భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి పట్టే సమయం 365 రోజులు కాగా, దాన్ని 30తో భాగిస్తే మనకు వచ్చే జవాబు 12 మాసాలు లేదా 12 నెలలు. చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢము, శ్రావణము, భద్రపడును, అశ్విని, కార్తీక, మార్గశిరము, పుష్యము, మాఘము, పాల్గొను. మాసాలు గడిచే కొద్దీ ప్రకృతి వాతావరణంలో మార్పులు గమనించి వాటిని ఋతువులుగా పేర్కొన్నారు, అంటే సీజన్స్. వసంత ఋతువు స్ప్రింగ్ సీజన్, గ్రీష్మ ఋతువు సమ్మర్ సీజన్, వర్ష ఋతువు రైన్ ఆర్ మాన్సూన్ సీజన్, శరద్ ఋతువు ఆంట్రమ్, హేమంత ఋతువు ఎర్లీ వింటర్, శిశిర ఋతువు లేట్ వింటర్. ఇలా పగళ్ళు, రాత్రులు, రోజులు, మాసాలు, ఋతువులు, కాలం గడుస్తుంది. పగటిపూట కనపడే నక్షత్రాలు రాత్రి వేళ కనిపిస్తున్నాయని గమనించి వాటి యొక్క ప్రత్యేకతలను తెలుసుకుంటూ 9 గ్రహాలను గుర్తించారు. వాటికి పేర్లు నిర్ధారించారు. సూర్యుడు, చంద్రుడు, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు. వీటిని ఆధారంగా తీసుకుని వారాలను సూచించారు. ప్రతిరోజు మనకు కనపడే మొదటి నక్షత్రం పెద్ద నక్షత్రం. దాని కాంతి ముందు ఏ నక్షత్రమో కనపడదు, అదే ఆ సూర్యుడు. అందుకే దాన్ని ఆదివారం లేదా రవివారం అని పిలిచేవారు. ప్రస్తుత వాడకంలో సండే. తరువాత చీకటిని వెన్నెలతో నింపే సోముడు లేదా వాడుక భాషలో చంద్రుడు. సోమ అనగా చంద్రుడు అని అర్థం. అందుకే వారంలో 2వ రోజుని సోమవారము, ప్రస్తుత వాడకంలో మండే ఆర్ ముండే అని కూడా పిలవచ్చు. ఇదే విధంగా మంగళ అంటే మార్స్ అని, మార్స్కి ఇంగ్లీష్లో ఆల్టర్నేటివ్ నేమే ట్యూస్ అని ఉంటుంది. అందుకే వారంలో 3వ రోజుగా మంగళవారము, ప్రస్తుత వాడకంలో ట్యూస్డే. బుధ అనగా అర్థం మెర్క్యూరీ. మెర్క్యూరీకి ఆల్టర్నేటివ్ నేమ్ వెడ్నీస్. అందుకే మనం బుధవారం అనగా ప్రస్తుత వాడకంలో వారంలో 4వ రోజుని వెడ్నెస్డే అని పిలుస్తున్నాం. గురు అనగా జూపిటర్. జూపిటర్కి ఆల్టర్నేటివ్ నేమే థార్స్. వారంలో 5వ రోజు, అందుకే గురువారంని మన ప్రస్తుత వాడకంలో థర్స్డే అని పిలుస్తున్నాం. శుక్ర అనగా వీనస్. వీనస్కి ఆల్టర్నేటివ్ నేమే ఫ్రీడ్స్. అందుకే శుక్రవారంని మన ప్రస్తుత వాడకంలో వారంలో 6వ రోజుని ఫ్రైడే అని ఉపయోగిస్తున్నాం. శని అనగా సాట్రన్. దీన్ని ప్రస్తుత వాడకంలో వారంలో 7వ రోజుగా శనివారము, సాటర్డే అని పిలుస్తున్నాం. ఇక్కడ రాహుకేతువులను వారాల్లో వివరించకపోవడానికి గల కారణం అవి నక్షత్ర రూపంలో కానీ గ్రహ రూపంలో కానీ లేకపోవడం. కానీ ఈ రాహుకేతువులని మన పూర్వీకులు
నీడ రూపంలో గుర్తించారు. మన పూర్వీకులు సూర్యుడు ఆధారంగా పగల్ని, చంద్రుడి ఆధారంగా రాత్రిని, గ్రహాల ఆధారంగా వారాలని, నీడల ఆధారంగా రావుకేతువులని, నక్షత్రాలు గ్రహస్థితులను బట్టి ముహూర్తాలని వివరించారు. ఒక రోజుకి సగటున 30 ముహూర్తాలు ఉంటాయి. 15 ముహూర్తాలు పగలైతే 15 ముహూర్తాలు రాత్రి. ఒక ముహూర్తానికి అనగా 48 నిమిషాలు. ఒక ముహూర్తాన్ని 2 భాగాలుగా చేస్తే గాతికలు. ఒక గాతిగా అనగా 24 నిమిషాలు. ప్రస్తుత కాలంలో ఒక గంట అనగా 2.5 గాతికలు. 24 + 24 + 12 60 నిమిషాలు. దీన్ని మన పూర్వీకులు వాటర్ క్లాక్ ద్వారా కనుగొన్నారు. దీనికి నిదర్శనంగా ప్రతి శివాలయంలోని శివలింగం పైన ఉండే పరికరాన్ని మనం వాటర్ క్లాక్ అని గుర్తించవచ్చు. రెప్పపాటున అంటే కాస్ట అని అర్థం. అంటే ప్రస్తుత కాలంలో 2 సెకండ్లు. కాలానుసారం సమయాన్ని వివిధ పరికరాలతో వాడి సమయాన్ని రూపొందించారు. సమయాన్ని ఒక వ్యక్తి అంటూ ఎవరు కనిపెట్టలేదు, కానీ ఆ సమయాన్ని కొలిచే యంత్రాలను కనిపెట్టారు. సన్డైల్ వాటర్ క్లాక్ ఈజిప్షియన్లు మరియు బెబిలియన్లు 1500 BCలో కనుగొన్నారు. క్యాండిల్ మరియు శాండ్ గ్లాస్ గ్రీక్, రోమన్, చైనీయులు 300 ADలో కనుగొన్నారు. డ్రివెన్ క్లాక్ పీటర్ హెన్లిన్ 1510లో కనుగొన్నారు. పెండ్యులమ్ క్లాక్ క్రిస్టియన్ హైజెన్స్ 1656 ADలో కనుగొన్నారు. ఎలక్ట్రిక్ క్లాక్ బెయిన్ రొనాల్డ్స్ 1840 ADలో కనుగొన్నారు. క్వార్ట్జ్ క్లాక్ వారెన్ మ్యారిసన్ 1927లో కనుగొన్నారు. అటామిక్ క్లాక్ లూయిస్ ఎయిన్స్టీన్ జాక్స్ ప్యారీ 1955 ADలో కనుగొన్నారు. ఆప్టికల్ ఫ్రీక్వెన్సీ కామ్ హాల్ ఇటాన్చి 1990లో కనుగొన్నారు. ఎన్ని కొత్త పరికరాలు వచ్చినా గడియారం ఎప్పుడు అయిపోయిన సమయాన్ని చూపిస్తుంది మిత్రమా. మనకి ఒక యాక్సిడెంట్ జరిగినా లేదా ఆస్తిలోనూ వ్యాపారంలోనూ నష్టం వచ్చినా మనం అందరం సాధారణంగా అనుకునే పదం ఒకటి ఉంది, టైం బాగాలేదు. ఈ టైం బాగాలేదు అనేది నువ్వు పాటించే గడియారం చూసి చెప్తున్నావా, లేదా నీ చేతిలో ఉన్న పంచాంగ పుస్తకం చూసి చెప్తున్నావా, లేదా నీకంటూ సమయం ఉంది, అది నీలోనే ఉంది అని ఎప్పుడైనా గమనించావా? ఒక ముహూర్తం లేదా రోజు బాగాలేదంటే అది అందరికీ బాగాలేదనే కదా, ఒకరికి బాగుండి మరొకరికి బాగాలేదని కాదు కదా. కాబట్టి ఇప్పటికైనా గమనించు మిత్రమా, మనకు ఉన్నది 2 సమయాలు మాత్రమే. ఒకటి ఆ సూర్యుడు ఉదయించి అస్తమిస్తున్నంత వరకు అయితే, 2 ఆ చంద్రుడు ఉదయించి అస్తమిస్తున్నంత వరకు. ఉదయం సూర్యుడు ఈ భూమి మీదకి వచ్చి ఎంత ప్రకాశంగా వెలుగుతాడో నువ్వు చేసే పని నీ చుట్టూ ఉన్న నలుగురికి ఆ ప్రకాశవంతాన్ని చూపించాలి. రాత్రి నీ పెరట్లో వెన్నెలలా నీ మీద నువ్వు చేయాల్సిన పని చేసి నీలో ఉన్న ప్రత్యేకతను తెలుసుకోవాలి. మనం ఇక్కడ ఒకటి గమనించేటైతే సూర్యుడికి అంటూ సమయం ఉండదు, కానీ మన భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ రావడానికి 365 రోజులు పడుతుంది. ఆ సమయాన్ని మన భూమి పాటిస్తుంది. ఇదే విధంగా చంద్రుడు మన భూమిని చుట్టూ రావడానికి పట్టే సమయం 30 రోజులు. సూర్యుడి కాంతిని బట్టి సమయాన్ని, చంద్రుడు భూమిని చుట్టూ వచ్చే సమయాన్ని బట్టి రోజుల్ని, భూమి సూర్యుని చుట్టూ వచ్చే సమయాన్ని బట్టి సంవత్సరాలని, దశాబ్దాలని, శతాబ్దాలని వర్ణించారు. అందుకే ఫిలాసఫర్లు సమయాన్ని నదితో పోలుస్తారు. నది ప్రవాహానికి నిర్దిష్ట సమయం ఉండదు, పగలు రాత్రి కూడా ప్రయాణిస్తూనే ఉంటుంది. ఆ నది యొక్క గమ్యమైన సంద్రంలో కలిసిపోతుంది. ఆ నది యొక్క మార్గంలో వాతావరణం అనుకూలించకపోతే దాని మార్గాన్ని మారుస్తుంది, కానీ తాను చేరుకోవాల్సిన లక్ష్యాన్ని మార్చదు. ఈ నదులు కొన్ని వేల కోట్ల జీవాలకు ఆధారం, కానీ మన పరిసర ప్రాంతాలు బాగుండాలని మన చుట్టూ ఉన్న చెత్తని తీసుకెళ్లి ఆ నదిలో పాడేస్తున్నాం. డ్రైనేజ్ కనెక్షన్లో ఆ నదిలోకి పెట్టేస్తున్నారు. ఫ్యాక్టరీ వేస్ట్ ని ఆ నదిలో వదిలేస్తున్నారు. మనకు తెలియకుండా మనమే ఆ నదిని పాడు చేస్తున్నాం. అందుకే ప్రపంచంలో నదులు క్లీన్గా ఉన్న దేశం చిట్టా తీస్తే మన భారతదేశం 122వ స్థానంలో ఉంది. మరి 1, 2 స్థానంలో కూడా అక్కర్లేదులేండి, కానీ మరి 122వ స్థానం ఏంటండి? ఒక్కసారి ఆలోచించండి. ఇదే విధంగా మనలోనూ ఒక నది ఉంది, కానీ ఆ నది ఎవరికీ కనిపించదు. కానీ మన బ్రెయిన్ నుండి వచ్చే ప్రతి ఆదేశాన్ని స్వీకరించి మనతోనే ఆ పని చేపిస్తుంది. మనం చెయ్యి లేపాలన్నా, కాలు కదపాలన్నా మన బ్రెయిన్ నుండి వచ్చే ఆజ్ఞలే. దాన్నే ప్రవాహం అని మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు. ఈ ప్రవాహానికి గడియార సమయంతో సంబంధం ఉండదు, అది నీలో ఉన్న సమయానుసారం పనిచేస్తుంది. కానీ ఈ రోజుల్లో అడుగు బయట పెట్టాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమయాన్ని ఫాలో అవుతున్నారు. అది నువ్వు నిర్ణయించుకున్నది కాదు. నీ ఉన్నత అధికారో, నీ ఆఫీస్ టైమింగ్స్ అవ్వచ్చు, ముహూర్తాలను బట్టి కూడా అవ్వచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే మిత్రమా, నీలోనే సమయం ఉంది. ఆ సమయాన్ని గుర్తించు. ఈ సూర్యచంద్రుల సమయంతో ఒకటి చేయి. నువ్వు చేరుకోవాల్సిన లక్ష్యం నీకు కనిపిస్తుంది. లేనిపోని ఆలోచనలో నీ మెదడుని, నీలో ఉన్న ప్రవాహాన్ని కాలుష్యం చేయకు. మన ఊర్లో నది కాలుష్యం అయితే ప్రభుత్వాన్ని నిందించవచ్చు,
కానీ మనలో ఉన్న ప్రవాహం కాలుష్యం అయితే ఎవరిని నిందించగలం? కావున నువ్వు తెలిసి తెలియక చేసిన తప్పులకి ఎదుటి వారిని నిందించు. నీ సమయాన్ని నువ్వు తెలుసుకో. నీ లక్ష్యాన్ని గుర్తించు. నదీ ప్రవాహంలా సమయంతో పని లేకుండా పనిచేయి. నీ లక్ష్యాన్ని నీకన్నా గొప్పగా ఎవరు పూర్తి చేయలేరు. నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకునే వరకు విమర్శించే పెదవులు విమర్శిస్తూనే ఉంటాయి. వాటిని పట్టించుకున్నావా, నీ నది ప్రవాహాన్ని నువ్వే కాలుష్యం చేసుకుంటావు. నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకున్న రోజు ఆ నిందించిన పెదవులే నిన్ను కీర్తిస్తాయి. నేను చెప్పిన ఈ విషయం నీకు అర్థమై ఉంటే ఒక లైక్తో తెలియపరచండి. నన్ను మరింత ప్రోత్సహించడానికి సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నందుకు ధన్యవాదాలు మిత్రమా.